హైదరాబాద్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాబట్టి రాష్ట్రం నష్టపోయేది, సింగరేణి నష్టపోయేది ఏమీ లేదు. ఆప్షన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే ఆ రెండు వస్తాయి, పార్టిసిపేట్ చేస్తే రెండు పోతాయి. వేలంపాట్లో సింగరేణి పాల్గొనకపోతే జరిగే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి పాల్గొనకపోతే సత్తుపల్లి, కోయగూడ ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఇప్పటికే నష్టపోయింది. ఎవరు పోయినాయి? ఎవరు పోయినాయి అంటే ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల సంస్థలకు పోయింది. ఆ వ్యక్తులు ఎవరో, సంస్థలు ఎవరో మనం పాల్గొనకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో లోతుగా అధ్యయనం చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఇవాళ కూడా రేపొద్దున ఆక్షన్ జరిగితే మన రాష్ట్రంలో మనం పాల్గొనకుండా ఉంటే పెద్దల సంబంధించిన సంస్థలకి పోయేటట్టుగా మనం మార్గాన్ని సుగమం చేయటం తప్ప రాష్ట్రానికి కానీ సింగరేణి కానీ వచ్చే లాభం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి పోయినాయి. ఇంతవరకు వాళ్ళు చేయలేకపోయారు, అయినా కానీ వాళ్ళ దగ్గర ఉంది. ఇది రెండు బ్లాకుల వల్ల దాదాపు ఈ రాష్ట్రానికి సుమారు 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ, తద్వారా 15,000 కోట్ల రూపాయల లాభాలు కోల్పోయినట్టయింది. కేవలం రెండు బ్లాకులు మనం పార్టిసిపేట్ చేయకపోతే, పార్టిసిపేట్ చేసి ఉంటే ఇంత ఆదాయము, ఇన్ని రూపాయల లాభాలు కూడా వచ్చాయి, రెవెన్యూ ప్లస్ ప్రాఫిట్. అట్లాగే సింగరేణి పాల్గొనకపోవటం అంటే పరోక్షంగా ప్రైవేట్ సంస్థలకి సింగరేణి ప్రాంత బొగ్గు అప్పచెప్తారు. సింగరేణి వేలంలో పాల్గొనటం వల్ల ప్రయోజనాలు: సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాకులు పొందగలుగుతుంది. సుస్థిర బొగ్గు ఉత్పత్తికి కొత్త బ్లాకులు ఎంతో ఉపయోగపడతాయి. పాత గనుల్లో క్రమంగా బొగ్గు నిల్వలు తరిగిపోతున్నందువల్ల కొత్త బ్లాకులు పొందడం సంస్థ మనుగడకి చాలా అవసరం. ఉదాహరణకి ఇటువంటి టేబుల్ ఒకటి తయారు చేసి స్పష్టంగా ఇప్పుడు సింగరేణి గనులు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి నియరింగ్ అబౌట్ 72.01 మిలియన్ టన్స్. ఇది ఒకవేళ ఇట్లాగే వదిలేసుకుంటూ పోతే, మనం కొత్త బ్లాకులు తెచ్చుకోకపోతే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందంటే చివరికి దిట్ విల్ ఫాల్ అప్ టు 31 మిలియన్ టన్స్ బై 2042-43 కల్లా 72.01 మిలియన్ టన్స్ ఉన్న ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 31 మిలియన్ టన్నులకు ఉత్పత్తికి పడిపోతే జరిగే నష్టం ఎవరికి అంటే అందులో దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం, సింగరేణి కాలనీస్కి నష్టం. ఇవన్నీ పడిపోతున్న బొగ్గు బాయిలు అన్నీ బంద్ అయిపోతాయి. కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పటికి 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకో 30,000 మంది అవుట్ సోర్సింగ్ కూడా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బదాన పడాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు ఇవన్నీ బదాన పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని, సింగరేణి భవిష్యత్తుని, రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అట్లాగే ప్రైవేటు సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఈ బ్లాకులు తగ్గించుకుంటారు. అయినప్పటికీ సంస్థలు రాయల్టీలు, ట్యాక్సులు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులు తక్కువ కాబట్టి బొగ్గు ఉత్పత్తి ఉండదు, రాష్ట్ర అవసరాలు తగిన బొగ్గు ఇవ్వలేకపోతాం. సో మీకు ఇప్పుడే చెప్పాను ఈ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది. క్లోజింగ్ మైన్స్ ఉదాహరణకి ఇయర్ 2024-25 కల్లా క్లోజ్ అయ్యేటువంటి మైన్లు JK5 OC, RGOC1 ఎక్స్ప్రెస్, SRP1 ఎంక్లేవ్, RK5 ఎంక్లేవ్, RK6 ఎంక్లేవ్, RKNT, RKP OC phase 1. ఇవి 2024-25 కల్లా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బ్లాక్స్.
అలాగే 25-26 కల్లా కేటీకే 6 ఎన్క్లేవ్, 27-28 కల్లా చూస్తే దాదాపు 10 బ్లాకులు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది, అయిపోయింది. 10 బ్లాకులు అంటే కృష్ణారం ఓసీ, పీకే ఓసీ, కేఓసీ 2, ఆర్జీఓసీ 3, కేహెచ్జిఓసీ, జీడీకే 11 ఎన్క్లేవ్, వీకేపీ, కేకే 5, ఆర్కే 7, ఐకే 1A, అంటే నియరింగ్ అబౌట్ 10 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. 2032-33 కల్లా ఇంకొక 7 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. అట్లాగే 37-38 కల్లా ఇంకొక 4 బ్లాక్స్ బంద్ అవుతుంది. 42-43 కల్లా ఇంకొక 6 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మన సింగరేణి ఒక్కటేనా, దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? కోల్ ఇండియా ఉంది, ఎన్టీపీసీ ఉంది, తమిళనాడు జెన్కో, ఎస్ఎల్సి, ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్, అస్సాం మినరల్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటి వరకు దాదాపు 109 బొగ్గు బ్లాకులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వేలం పాట పాడి ఇవన్నీ దక్కించుకున్నాయి. సో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాలనీస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. హూజ్ ఎట్ లాస్? రాష్ట్రము సింగరేణి. సో ఈ పరిస్థితుల్లో దీనికి యాడ్ చేయాలి సార్. ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి కార్మికులకి ప్రజలకి ఈ రాజకీయ కొన్ని భ్రమలు సృష్టించి ఆ భ్రమల్లోంచి భావోద్రేకాలు సృష్టించి ఆ భావోద్రేకాల నుంచి మనకు కావాల్సిన వ్యక్తులకి లాభం కలిగేటట్టు చేసి అంతిమంగా రాష్ట్రాన్ని సింగరేణి నష్టపరిచినటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం. సో దీన్ని లోతుగా అధ్యయనం చేసిన జరిగిన నష్టం ఏంటో అంచనాలు వేసిన తర్వాత ఇది పొరపాటు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ సింగరేణి ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ భ్రమలను సృష్టించినటువంటి వాళ్ళకి, ఆ భ్రమల్లో పడినటువంటి వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. సో దయచేసి కేవలం కోలే కాకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్, మహానుభావులు ఎప్పుడో స్టార్ట్ చేసి మనకంటే ముందున్నటువంటి పెద్దలంతా దీన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. అటువంటి దాన్ని తిరిగి కాపాడి ఆర్థికంగా హెల్దీగా తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ క్యాబినెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రజల ఆస్తుల్ని కాపాడి పెంచే దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. థ్యాంక్ యూ. కోల్ బ్లాక్స్తో పాటు మిగతా వాటికి మీకు చెప్పినట్టుగా మిగతా మినరల్స్లో కూడా ఎక్స్పెండ్ అవుతుంది.